ఈ న్యూస్ విన్నాక మన కంట్రీ జీడిపిలో చాలా గ్రోత్ చూస్తుందేమో అనిపిస్తుంది. అదేంటంటే అక్టోబర్ 8న మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ఇనాగరేట్ చేశారు. ఈ ఎయిర్పోర్ట్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ ఫుల్లీ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంట. అంటే ప్లేన్ సైట్ లో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎయిర్పోర్ట్ ని తయారు చేశారంట. అలాగే ఈ ఎయిర్పోర్ట్ మొత్తం సోలార్ సిస్టమ్ తోటే వర్క్, అంటే మొత్తం కాదు దాదాపుగా సోలార్ సిస్టమ్ తోటే వర్క్ అవుతుందని చెప్తున్నారు. ఇంకా మన కంట్రీలో ఈ ఎయిర్పోర్ట్ ఫుల్లీ డిజిటలైజ్డ్ ఎయిర్పోర్ట్ అంట. అంటే చెకింగ్స్ దగ్గర ఫుల్ టెక్నాలజీ వాడడం, బ్యాగేజ్ ని ఫుల్ టెక్నాలజీతో చెక్ చేయడం, ఫేషియల్ డిటెక్షన్స్, ఇలా అన్ని టెక్నాలజీ యూజ్ చేసి ఈ ఎయిర్పోర్ట్ ని యూజ్ చేస్తున్నారంట. ఇంకా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే సౌత్ ముంబై నుంచి ఎయిర్పోర్ట్ రావడానికి వాటర్ టాక్సీస్ యూజ్ చేస్తున్నారంట. వాటర్ టాక్సీస్ అంటే ఏం లేదు, షిప్స్ ని టాక్సీస్ లాగా యూజ్ చేస్తున్నారంట. ఈ ఎయిర్పోర్ట్ ని దాదాపుగా 1650 హెక్టార్స్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట. ఈ ఎయిర్పోర్ట్ యొక్క ఫేజ్ 1 కాస్టే 19,650 crores అంట. అలాగే ఇంకో న్యూస్ ఏంటంటే మోదీ గారు ముంబై మెట్రో లైన్ 3ని అక్టోబర్ 9న ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఈ మెట్రో లైన్ ఫుల్లీ అండర్ గ్రౌండ్ మెట్రో లైన్ అంట. ఈ మెట్రో లైన్ ని యూజ్ చేయడం వల్ల మనం దాదాపుగా 54 minutes ట్రావెలింగ్ టైం ని సేవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే మోదీ గారు ముంబై 1 అనే యాప్ ని లాంచ్ చేయబోతున్నారు. ఈ యాప్ వల్ల మీరు ముంబైలో ఎక్కడైనా తిరగవచ్చు అంట. అంటే బస్సెస్లో, ట్రైన్స్లో, మెట్రోస్లో, ఇలా ట్యాక్సీస్లో, ఇలా ఎక్కడైనా తిరగవచ్చు అని చెప్తున్నారు. మరి ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో డెవలప్ అవ్వబోతున్నాయి. మరి జీడిపి డెవలప్ అవుతుంది అనుకుంటున్నారా లేదా? కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ న్యూస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.